భూమి భూమి రెండోదినా. ఏంటి భూమి అలా ఉన్నావు? ఏమైంది? అదేం లేదోదినా. మాధవ్ మధ్యాహ్నం అనగా హోటల్కి వెళ్ళాడు. ఇంతవరకు ఇంటికి రాలేదు. మధ్యలో తను ఒకసారి ఫోన్ చేస్తే నేను చూసుకోక లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు నేను తిరిగి చేస్తుంటే తను లిఫ్ట్ చేయడం లేదు. ఎక్కడున్నాడో ఏంటో అర్థం కావడం లేదు. నువ్వేం కంగారు పడకు. మాధవ్ ఎప్పుడైనా మనసు బాలేనప్పుడు లేటుగానే వస్తూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు వచ్చినా సరే మా ఉమ్మడి కుటుంబం మాత్రం ఎప్పుడూ చెక్కు చెదరకుండా చూసుకున్నాం. అలాంటిది అలేఖ్య అనే చీడ పురుగు వాలి పచ్చని కుటుంబాన్ని పాడు చేస్తూ మా ఐక్యమత్యాన్ని ప్రశ్నిస్తూ తన స్వార్థానికి మా కుటుంబాన్ని నిలువునా చీల్చే ప్రయత్నం చేస్తుంటే ఇంత జీవితాన్ని చూసిన నాకే ఏం చేయాలో పాలుపోవడం లేదు. జరిగేది చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. అలాంటిది నా ముందే పుట్టి పెరిగిన పిల్లాడు మాధవ కుటుంబంలో రేగిన కలతలు చూసి వాడి మనసు తట్టుకోలేకపోతోంది. మనసు గాయాన్ని మనసుతోనే నయం చేయగలం భూమి. పెళ్ళైనా కూడా వాడింకా పసివాడే. ఈ సమయంలో వాణ్ణి దగ్గరికి తీసుకొని లాలించి బుజ్జగించి ఓదార్పునివ్వడం వాణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకున్న నీ బాధ్యత. మీ మనసులు ఒకటయ్యాయి కానీ మనుషులు ఇంకా దూరంగానే ఉన్నారు భూమి. శాంతి ముహూర్తం ద్వారా ఆ శుభకార్యం కూడా పూర్తయిపోతే సమస్యలన్నీ ఒక కొలిక్కొస్తాయి. ఇక ఆలస్యం చేయొద్దు భూమి. ఈ రాత్రికి ఆ కార్యం పూర్తయ్యేలా నువ్వే చొరవ తీసుకోవాలి. బావగారు అల్లికి ఆనందంగా లేకుండా మేమెలా ఆనందంగా ఉండగలము? మేము శోభనం వాయిదా వేసింది అందుకే కదా. నీకున్న మంచి మనసు ఆ అలేఖ్యకి లేదమ్మా. అదే ఈ కుటుంబం సంతోషం కోసం ఆలోచించుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చుండేదే కాదు. మన ముందు ఓ పక్క బాధ నటిస్తూ మరో పక్క రాఘవని వల్ల వేసుకుని శాంతి ముహూర్తం రహస్యంగా జరిపించుకోవడానికి అది సిద్ధమైపోయింది. అందుకే చెప్తున్నాను భూమి, దాని సంతోషం కోసం ఆలోచించి నీ సంతోషాన్ని దూరం చేసుకోకు. ఎలాగైనా నీ ప్రేమతో నీ మంచి మనసుతో మాధవిని ఈ మొదటి రాత్రి కొప్పించుకో. ఇంకేం ఆలోచించకు. సమయం లేదో, వాడొచ్చే టైం అయింది. ఈ పాలు తీసుకో. అందంగా చీర కట్టుకుని ఈ మల్లెపూలు పెట్టుకో. అది కాదొదినా. మాధవ్కి బావగారంటే చాలా ఇష్టం. ఆయన అక్కడ అలా బాధపడుతూ ఉంటే ఆయన ఇక్కడ సంతోషంగా ఉండడానికి ఒప్పుకుంటారని నేను అస్సలు నమ్మడం లేదు. అమ్మాయిలంటేనే సిగ్గుపడి దూరంగా పారిపోయే మాధవ ప్రేమలో పడతాడని, వాడి మనసులో మాటని మాతో ధైర్యంగా చెప్పగలడని, మనసు పడ్డ అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేయగలడని నేను అస్సలు ఊహించలేదు. అలాంటిది వాడి జీవితంలోకి నువ్వు వచ్చాకే ఇవన్నీ సాధ్యమయ్యాయి. వాణ్ణి మార్చగల శక్తి నీకుందని ఆల్రెడీ నిరూపించావు. ఇది కూడా నువ్వు చేయగలవు భూమి. దాంపత్య జీవితం మొదలైతేనే దంపతుల మధ్య చీకాకులు, గొడవలు, సమస్యలు పోతాయి. ఇప్పటి వరకు వాడికి మేమే కుటుంబం. కానీ ఇక నుంచి వాడి కుటుంబం నువ్వే అని వాడికి అర్థం అవ్వాలన్నా, అందరికంటే ముందు నువ్వే ఆ తర్వాతే మేమని వాడు అనుకోవాలన్నా మీ ఆలుమగలు ఒకటవ్వడం జరగాలి. మగాడు దేనికి లొంగడు భూమి, కానీ ప్రేమకు మాత్రం లొంగుతాడు. నీ ప్రేమతోనే మాధవని మాట వినేలా చేసుకో. శాంతి ముహూర్తం జరిగేలా చేసుకో. అది నీకు కాదు, ఈ కుటుంబానికి కూడా ఈ సమయంలో ఎంతో అవసరం. అర్థం చేసుకో. ఇదిగో ఈ మల్లెపూల మాలతో నీ భర్తని మురిపించి ఈ పాలతో పాలించు. నీ ప్రేమతో కొత్త జీవితం ఆరంభించు. ఉదయానికల్లా శుభవార్త చెప్పాలి. వస్తాను.
ఇంత రాత్రైనా ఇంకా రాలేదు. ఎక్కడికి వెళ్ళుంటాడు? The number you have dialed is not responding. Please try again later. ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదేంటి? ఎక్కడికి వెళ్ళుంటాడు? ఏమై ఉంటుంది? పక్కన పెట్టారేంటండి? తాగండి. అప్పుడేనా? పాలు తాగడానికి సమయం ఇంకా ఉందిలే. దానికి ముందు నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళారు ఎంతసేపు? ఫోన్ చేస్తుంటే కనీసం లిఫ్ట్ చేయడం లేదేంటి? ఒక్క నిమిషం. ఎలా ఉంది? చాలా అంటే చాలా చాలా బాగుంది. నిజంగానా? అవును నీ నవ్వు కంటేనా? అనుకుంటా. అయినా ఇప్పుడు ఇంత ఖర్చుతో కూడుకున్నది ఎందుకండి? నీ ప్రేమని చాలా సందర్భాల్లో చాలా రకాలుగా చూపిస్తూ వచ్చావు. కానీ నా ప్రేమను చూపించే అవకాశమే నాకు రాలేదు. అందుకే కన్నిరికం అప్పుడు కొంగును పెట్టాల్సిన బంగారం బదులు నీ చేతికి ఈ చిరు కానుక. మాటల్లోనే ప్రేమను చూపించేయకండి, చేతల్లో కూడా కొంచెం దాచుకోండి. ఎలా? ఇలానా?